ప్రియమైన సోదరులారా ఇప్పటివరకు మనల్ని వాక్యం చదివి వినిపించిన సోదరులకి, ప్రార్థన చేసిన సోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునై ఉన్నవి. 26వ వచనం. ఇది మన కీర్తనలు 24:1 వచనంలో ఉంటుంది ఈ మాట. అదే మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఉపయోగిస్తున్నారు. భూమియు దాని సంపూర్ణతయు ప్రభువునై ఉన్నవి. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. 24వ కీర్తన 1వ వచనం. 24వ కీర్తన 1వ వచనం చదువుతాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అందువల్ల ఇక్కడ ఇది సామాన్యమైన మాట కాదు. ఇది భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఇందులో మినహాయింపు ఏమీ లేదు. మొత్తం ప్రపంచమంతా ప్రభువుది, యెహోవాది. భూమి దాని సంపూర్ణత, లోకం దాని నివాసులను యెహోవావే. అందువల్ల ఈ సమయంలో ఈ వచనం మీద కొన్ని ఆలోచన చేద్దాం. అంటే మొత్తం దేవుందే, మొత్తం దేవుంది. దేవుని కాకుండా మరి ఏది లేదు. ప్రపంచమంతా దేవుందే, ప్రపంచమంతా దేవుడిదే. ప్రపంచమంతా దేవుడిని కలిగి ఉంది, దేవుడిదే మొత్తం. అందువల్ల ఇక్కడ మనం ఒక అంశాన్ని దీని మీద ఆలోచన చేద్దాం. ఒక అంశాన్ని దేవుని వచనాల మీద, ఈ వచనం తీసుకుని మనం ఆలోచన చేద్దాం. మొత్తం దేవుడిది, యెహోవాది. మొత్తం అంతా అయిందే. ఆయన వల్ల బ్రతుకుతున్నాం, ఆయన వల్లే ఉనికి కలిగి ఉన్నాం. ఊపిరి అయింది, జీవం అయింది, అన్నీ ఆయనే అన్నాడు అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణంలో బోధిస్తూ జ్ఞానుల మధ్యలో, వేదాంతుల మధ్యలో మాట్లాడాడు. ఆయన వేదాంతుల మధ్యలో మాట్లాడి ఇవన్నీ ఆయనవే అని చెప్పాడు. అందువల్ల ఇక్కడ ఒక అంశాన్ని నేను మీతో మాట్లాడతాను. ఇందులో అంతా దేవుంది అని చెప్పబడుతుంది. ఇక్కడ మనం ఇందులో ఒక అంశాన్ని నేను మీకు బోధిస్తాను. అది ఏంటి అని మనం చూస్తే, ఇచ్చుట, దేవునికి ఇచ్చుట. నా అంశం ఏంటంటే దేవునికి ఇచ్చుట. దేవునికి ఇచ్చుట అనేటువంటిది ఇచ్చుట అనేటువంటిది బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన అంశం అండి. అది దేశం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఫైనాన్షియల్గా ఆర్థిక విధానం, డబ్బు అనేది చాలా ప్రాముఖ్యం దేశానికి. దేశం అభివృద్ధి చెందుతుంది అంటే దానికి వచ్చేటువంటి వనరులు, ధనం, ఏ రూపంలో వచ్చేదైనా మొత్తం ధనం ఆ దేశానికి ఎక్కువ వస్తున్నప్పుడు ఆ దేశం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరు ధనవంతులంటే డబ్బున్న వాళ్ళందరూ ధనవంతులు,
డబ్బు ఉన్న వాళ్ళందరూ ధనవంతులు. డబ్బు కలిగి ఉంటేనే ధనవంతులు అవుతారు. ధనమున్న ఏ దేశమైనా, ధనమున్న ఏ మనిషి అయినా వాళ్ళ అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇచ్చుట అనేటువంటిది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన అంశం. అది ఆత్మీయ అభివృద్ధికి మూలం. ఆత్మీయ అభివృద్ధికి మూలం అది. ఇచ్చుట అనేది ఆత్మీయ జీవితానికి మూలం. అది ఆత్మీయ స్థితి ఎదుగుతున్నప్పుడు మాత్రమే దేవునికి ఇవ్వగలరు. అందువల్ల దేవునికి ఇవ్వడం అనేటువంటిది అది యెహోవాకు చెందింది, దేవునికి చెందింది. అది మామూలు సంగతి కాదు. ఇచ్చుట, దేవునికి ఇచ్చుట ఒక అంశాన్ని, ఇది ప్రాముఖ్యమైన అంశం, చాలా ప్రాముఖ్యమైన అంశం. మనకి ఇవ్వబడ్డ అంశాల్లో, ఆరాధనకి ఇవ్వబడ్డ అంశాల్లో ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశమే. ఉదాహరణకు మనం ఒకసారి కయీను ఏబేలుని చూద్దాం. కయీను ఏబేలు, ఆదికాండం 4:3-5 వచనాల్లో, ఆదికాండం 4:3-5 వచనాల్లో, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కయీను పొలం పంటలోనిది కొంత, ఆ పొలంలో కొంత తెచ్చాడు. అవును. అందువల్ల ఏబేలు కూడా తెచ్చాడు. తన మందలో పుట్టిన తొలుచూలు, ఆ తొలుచూలు కొవ్విన వాటిని తెచ్చాడు. అంచేతను యెహోవా ఏమో ఏబేలును, ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను అతని అర్పణ అంగీకరించలేదు అని చెప్పబడింది అక్కడ. దానికి కారణం చక్కని వివరణ 11:4 ఇచ్చేసాడు. ఎందుకు కయీను అంగీకరించలేదు, ఎందుకు ఏబేలు అంగీకరించాడు అక్కడ చెప్పేసాడు. చూడండి 11:4 ఎబ్రీ. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. అది దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అందువల్ల ఇచ్చుట అనేటువంటిది బైబిల్ అంశం. కయీను ఏబేలు ఇచ్చారు దేవుడికి. కయీను ఇచ్చింది విశ్వాసంతో ఇచ్చినట్టుగా లేదు. ఎబ్రీ పత్రిక 11:4 ప్రకారంగా ఏబేలు విశ్వాసాన్ని బట్టి ఇచ్చాడు. అందుకే శ్రేష్టమని ఇచ్చాడు. శ్రేష్టమని ఇచ్చాడు. ఇచ్చుట అనేటువంటిది ఇచ్చేదాన్ని బట్టి దేశం ఉంటుంది. సంపాదన, డబ్బును బట్టి ఆ దేశం కానీ, ఆ కుటుంబాలు కానీ, ఆ సమాజం కానీ, ఆ సంఘం కానీ అభివృద్ధిలో ఉంటుంది. ఆర్థికంగా అనేటువంటి చాలా ప్రాముఖ్యం. ఆర్థికంగా చాలా సిదిగిపోయారు అంటుంటారు. చాలా కుటుంబాల గురించి మాట్లాడితే ఆర్థికంగా చాలా సిదిగిపోయారు అంటారు. భారతదేశం ఆర్థికంగా చాలా సిదిగిపోయింది అనే మాటలు ఈ మధ్యన వింటున్నాం. కరోనా, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా చాలా చిదిగిపోయింది. ఈ చిదిగిపోయిందనే మాట ఆర్థిక వనరులు, ఆర్థికంగా అది లేకపోవడం అనేది చిదిగిపోవడం. అందువల్ల దేవునికి ఇవ్వడం అనేటువంటిది అది యెహోవాకు సంబంధించింది. బైబిల్లో ప్రాముఖ్యమైన అంశం. చూద్దాం. ఆదికాండం 8:20 వచనములో, ఆదికాండం 8:20 వచనములో 8:20 ఆదికాండం. అప్పుడు నోవాహు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలో నుంచి కొన్ని తీసుకొని, మళ్ళీ చదవండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, అవును, ఏ పశువులట పవిత్రమైనవి. ఓకే, ఇక్కడ
దేవునికి ఇచ్చుట అనేటువంటిది ఒక గొప్ప అంశాన్ని మనం ఆలోచన చేస్తాం. ఆత్మీయ జీవితానికి మూలము, ఆత్మీయ జీవితానికి మూలము, ఆత్మీయ జీవితం అభివృద్ధికి మూలం దేవునికి ఇచ్చుట. ఆత్మీయ జీవితానికి మూలము, ఆత్మీయ జీవితం వాళ్ళు ఎదుగుతున్నారు అనే దానికి రుజువు ఏంటంటే దేవునికి ఇచ్చే విధానం బట్టి ఆత్మీయంగా ఎదుగుతున్నారు వాళ్ళు. ఆత్మీయంగా ఎదుగుతున్నారు వాళ్ళు, ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు పునాది వేసుకుంటున్నారు అనేది మనకు రుజువు అవుతుంటుంది. అందువల్ల ఇవ్వడం అనేటువంటిది మొట్టమొదటి యెరూషలేములో ఉన్న క్రీస్తు సంఘం ఏం చేసిందో చూడండి. అపోస్తుల కార్యాలు 4:32 నుంచి చూడండి. అపోస్తుల కార్యములు 4:32. అపోస్తుల కార్యం 4:32 నుంచి 35 చదవండి. విశ్వసించిన వారందరూ అంటే క్రైస్తవులు, క్రీస్తు సంఘం. అక్కడ యెరూషలేము క్రీస్తు సంఘం యాక హృదయం యాకాత్మ కలిగి ఉంది. యెరూషలేము క్రీస్తు సంఘం. అవును. వాళ్ళు ఎంతవరకు ఆత్మ సంబంధంగా ఆలోచన చేశారంటే వాళ్ళ ఆసక్తి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే చాలా వరకు వెళ్ళిపోయినట్టు చూస్తాం. చూడండి, అది చదవండి. అది ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది అనుకోనలేదు, వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. యెరూషలేములో క్రీస్తు సంఘము దేవునికి ఎలాగిచ్చింది అని చూస్తే వాళ్ళ ఆసక్తి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వారికి ఉన్నటువంటి అన్నీ అమ్మేసేసి వారు అక్కర కొలది పంచిపెట్టిరి అన్నారు. ఏక భావం, ఏక తాత్పర్యం, ఏక ఆత్మ ఇవన్నీ వాళ్ళు కలిగి ఉన్నారు. సంఘము దేవునికి ఇచ్చుట ప్రధానమైన అంశం ఏంటంటే దేవునికి ఇవ్వడం ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకి ప్రాముఖ్యమైంది. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునికి ఇవ్వడం. అందుకే సోదరి సోదరులారు, ఇచ్చుట అనేటువంటి దానికి మనుషులు, క్రైస్తవులు, దేవుని ప్రజలు ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి ఇవ్వడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అసలు దేవునికి ఇవ్వడం అనేది ఆత్మీయ జీవితానికి అభివృద్ధికి దాని మూలమై ఉంటుంది. అది ఒక మనిషి అభివృద్ధి పొందుతున్నాడంటే ధనాన్ని బట్టి అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. ధనం లేకపోతే ఏ దేశం అభివృద్ధి అవ్వదు, ఏది అభివృద్ధి అవ్వదు. ధనం చాలా ప్రాముఖ్యమైంది. మనం చూద్దాం దేవుని వాక్యంలో దేవునికి ఇవ్వడం గురించి. బైబిల్లో చాలా మంచి అభిప్రాయాలు ఇచ్చాడు దేవుడు, మంచి అభిప్రాయాలు ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 20:35 అపోస్తుల కార్యాలు 20:35 చూడండి. అక్కడ చాలా మంచి మాట, చాలా మంచి మాట అది. 20:35 మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని. అది మంచి మాట. అది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపిద్దునని చెప్పాను. యేసు ప్రభు చెప్పాడట, పుచ్చుకొనుట కంటే ఏ ధన్యం అని చెప్పారంట ఆయన? ఇచ్చుట ధన్యమని చెప్పారట. ఇచ్చుట ధన్యము. మనం సమూయేలు గ్రంథంలో మొదటి రాజు పేరు ఏంటండి? ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు మొదటి రాజు. ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు. సౌలుకున్న ప్రత్యేకత ఏంటి? సౌలులో ఉన్న ప్రత్యేకత, సౌల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందరికంటే పొడుగ్గా ఉన్నాడట అతను. ఇంకా అతనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? తండ్రి ఆ గార్ధాబాలు తప్పిపోయి అని గార్ధాబాలను ఎదికి రమ్మన్నాడట, ఎదుక్కుంటాకి వెళ్ళాడట. కూడా ఉన్నవాడు ఒక మాట చెప్పాడు, అన్ని ఎదికారు, ఎక్కడ కనపడలేదు, పశువులు వెళ్ళిపోదాం అనుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన మన పశువులు ఎక్కడున్నా చెప్పేస్తాడు, అంత గొప్ప ప్రవక్త ఉన్నాడు ఒక ఆయన, అది వెళ్దాం అన్నాడటండి.
మరి మన దగ్గర మన సామాన్లో డబ్బులు గట్ట ఏమీ లేవే, మరి పట్టుకెళ్ళి మనం వెండో బంగారం ఏది ఇవ్వాలి కదా మరి దైవజనుడికి. అది మన దగ్గర లేదు, మరి మనం ఏమి లేకుండా ఎలాగెళ్తాం అక్కడికి. కానీ ఏమైనా ఉందా అని ఎదిగితే కొంత డబ్బు కనపడ్డది, వాళ్ళు పట్టుకెళ్ళిన డబ్బు కొంత ఉంది. అటు కొన్నట్టుండి అతనికి ఆసక్తి ఏంటంటే దేవుని సేవకుల దగ్గరికి వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళినట్టు కదా, దేవుని దగ్గరికి వెళ్తే మరి మన దగ్గర ఏమీ లేకుండా ఎలాగెళ్తాం అన్నాడు సౌలు. అందువల్ల దగ్గర ఉన్నది పట్టుకెళ్ళి, తక్కువ ఉంది కానీ పట్టుకెళ్ళారు. అందులో మనం ధన్యత అనేది చాలా మనం చూస్తాం. సౌలు ఏమీ రాజరికం ఎన్నోడు కాదు, రాజు కాదు అతను. తండ్రి డబ్బున్నవాడే, ఆ తండ్రి డబ్బున్నవాడే, కానీ ఆ గాదాలు తప్పిపోతే వెళ్ళాడు అంతే. వాస్తవంగా అతను ఏం పెద్దగా రాజు గట్ట కాదు, రాజు కుటుంబం చెందినోడు ఏం కాదు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అతను రాజు అయ్యాడు, ఇశ్రాయేలుకి మొదటి రాజు అయ్యాడు. దాంట్లో మనం బాగా ఆలోచన చేస్తే ఇచ్చుట అనేటువంటి దాని మీద ఆధారపడ్డది అక్కడ సౌలు విధానం జీవితం. దైవజనులకు వెళ్తే అక్కడ ఏం పట్టుకెళ్ళాలి మనం అనుకున్నాడు అతను, ఊరికి వెళ్తే కుదరదు అన్నాడు. అందువల్ల అక్కడ మనం చాలా అందుకే ధన్యత అనేటువంటిది పుచ్చుకొండ కంటే ఏది ధన్యత? ఇచ్చుట ధన్యత. ఇచ్చేవాడు ధన్యులు పుచ్చుకునేట కంటే. అందువల్ల ఇవ్వడంలోనే ఎక్కువైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అయినా దేవునికి ఇవ్వడం, ఎవరికి ఇవ్వడం? దేవునికి ఇవ్వడం, మనుషులకి ఇవ్వడం కాదు, దేవునికి ఇవ్వడం అనేది. కనుక ఆ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంటే ఇచ్చుట్లో ఉంది అని చెప్తుంటాడు. చూడండి ఒకసారి లోక 6:36 చూడండి. ఇచ్చుట్లో ఉంది. మీరు అందరూ బైబిల్ చూడాలి, అందరూ బైబిల్ తీయాలి, అందరూ బైబిల్ చూడాలి. బైబిల్ మీకు వచ్చిన జరే బైబిల్ చూడండి. మనం అనుకోవచ్చు బైబిల్ వచ్చి అనుకోవచ్చు, కానీ వచ్చి కాదండి, మన అందరూ బైబిల్ చూడాలి. మీకు వచ్చిన జరే బైబిల్ చూడాలి. చదవండి 6:36 లోక. కాబట్టి నీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కూడా కనికరం గలవారై ఉండాలి. మీ తండ్రి ఎవరట? కనికరం గలవాడు అని చెప్పాడు. అలా ఉంచి సామెతలు 11:24-25. సామెతలు 11:24-25 దేవునికి ఇవ్వడం ఆత్మీయ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి. దేవునికి ఇవ్వడం, దేవునికి ఇవ్వడం అది మనం గుర్తుంచుకోవాలి. దేవునికి ఇవ్వడం అనేది, దేవునికి ఇవ్వడం మన దీంట్లో హైలైట్ ఏంటంటే దేవునికి ఇవ్వడం అనేది, దేవునికి ఇవ్వడం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువిచ్చి పేదోళ్ళైపోయిన పరిస్థితి ఉంది. ఔదార్యం గలవారు పుష్టిను. ఔదార్యం గలవారు అంటే ఎవరండి? ఔదార్యం అంటే ఏంటండి? ఇచ్చేవాళ్ళు. ఔదార్యం అనేది ధారాళంగా ఇచ్చేవాళ్ళు ఏం పొందుతారండి? ఏం పొందుతారట వాళ్ళు? పుష్టి నొందుదురు. అంటే ఎక్కువైన ఆశీర్వాదం దేంట్లో ఉందండి? ఎవరైనా సరే క్రైస్తవులు అనబడేవాళ్ళు, దేవుని ప్రజలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎక్కువైన ఆశీర్వాదం ఇచ్చుట్లోనే ఉందని మనకి అక్కడ కనబడుతుంది. కీర్తన 41:1-3 చూడాలి. 41:1-3. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ఏమవుతాడంట? ధన్యుడు అవుతాడు. కనుక జాగ్రత్తగా చూడాలి. అక్కడ ఏం చేస్తుంటాడంటే వాని శత్రువులు ఇచ్చకు నువ్వు వారిని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవాని ఆదరించిన రోగము కలగగా నీవే వాడిని ఏం చేస్తావట? స్వస్థపరుస్తావు అంటాడు. అంటే ఇక్కడ ఎక్కువైన ఆశీర్వాదం ఎక్కడుందటండి? ఇచ్చుట్లోనే ఉంది. అందువల్ల ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి పుడుతుందంటే ఆత్మీయ జీవితం నుంచి పుడుతుందండి. దేవునికి ఇవ్వడం అనేది దేవునికి ఇవ్వడం అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టాలంటే ఆత్మీయ జీవితం నుంచి పుడుతుంది అది. అందుకే మామూలుగా పుట్టేది కదండి, అది ఆత్మీయ జీవితం నుంచి పుట్టాలి. అది నిజంగా ఆత్మీయ జీవితం నుంచి పుట్టాలి. దానికి ఏమన్నాడంటే హృదయం నుంచి పుట్టాలన్నాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు. ఎక్కడి నుంచి పుట్టాలన్నాడు? హృదయంలోంచి పుట్టాలన్నాడు, చేతుల నుంచి కాదన్నాడు. హృదయంలో పుట్టాలి. అందువల్ల ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ఆత్మీయ జీవితం నుంచి పుడుతుందండి. ఇవ్వడం సామాన్యమైనది కాదు. ఇవ్వడం అనేది సామాన్యమైన సంగతి కాదు. ఈ విషయాలు మనం చూడండి. బాక్సులు వస్తున్నాయా?
హలో, ఆత్మీయ జీవితంలో నుంచి దాతృత్వం అనేది ఇవ్వడం అనేది వస్తుందండి. ఇవ్వడం అనేది, అందువల్ల ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం. అది దేవునికి ఇవ్వడం మనందరం దాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆత్మీయమైన సోదరీ సోదరులారా, ఆత్మీయంగా జీవించాలనుకున్న వారులారా, ఆత్మీయంగా జీవించాలనుకుంటున్నారు. మా అందరం కూడా ఏమనుకుంటున్నామంటే ఆత్మీయంగా బ్రతకాలనుకుంటున్నాం. నా ఆశ ఏంటంటే ఆత్మీయంగా ఉండాలి, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. అందరి నినాదం ఏంటంటే, అందరికున్న జీలు ఏంటంటే ఆత్మీయంగా ఉండాలండి క్రైస్తవులు అంటేని. ఒక ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు సచివారంపేటలో. అండి మీరు ఒక్కడ మారితే ఇప్పుడు ఈ మొత్తం ఈ ఊరంతా మారిపోద్ది అన్నాను. ఎందుకండి సార్, ఎందుకండి అయ్యగారు? వెళ్ళామంటే పూర్తిగా మారాలండి అయ్యగారు అన్నాడు. అంతే అతను, వెళ్ళామంటే పూర్తిగా మారాలి అంతే, అలాగైతేనే వస్తానండి అని అన్నాడు. మరి ఎప్పుడు మారుతాను అన్నాను. మారినప్పుడు వస్తానండి అన్నాడు. అంతే, మారితే అలా మారాలంటండి. ఇది అందరూ అనే మాట, ఇది ప్రతి ఒక్కరు అన్న మాట. ఇది అందరు మారితే పూర్తిగా మారాలండి. ఏమంటున్నారు అందరండి? పూర్తిగా మారాలండి అనే మాట అందరూ అంటున్నమాట. అది ఎవరు మారుతారు? అందరూ అలాగనుకుంటుంటే ఇంక అందరూ అలాగనుకుంటారు అనుకోండి. మారివాళ్ళు ఎవరు? ఇంకా మారివాళ్ళు ఇదే భూమి మారాలా, ఆకాశం మారాలా, ఏది మారుతుంది? అది మంచిదే, ఆ ఆసక్తి మంచిదే. కనుక ఇక్కడ మనం అందరూ ఆలోచింది ఆత్మీయ జీవితం అనేది. ఆత్మీయ జీవితం నుంచి ఏం పుడుతుందండి? ఆత్మీయ జీవితం నుంచి ఏం పుడుతుంది? ఇవ్వడం అనేది పుడుతుందండి. ఆత్మీయ జీవితం లేకపోతే ఇవ్వడం పుట్టదండి. మీరు జాగ్రత్తగా చూడాలి. అందుకే నా సోదరి సోదరులారా, దేవునికి ఇచ్చుట కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8:7 దేవునికి ఇచ్చుట. మన అంశంలో హైలైట్ ఏంటంటే దేవునికి ఇచ్చుట అనేది గొప్ప హైలైట్ అండి. అది మీరు ప్రతి విషయములో అంటే విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు ప్రేమను ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో ఈ కృప యందంటే ఇవ్వడంలో కూడా అభివృద్ధి పొందాలి. అందువల్ల అక్కడ ఆనందం కలగాలంటే మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారు, ప్రేమలో ఎదుగుతున్నారు, కృతజ్ఞతలు ఎదుగుతున్నారు. ఈ కృపలో కూడా ఎదగాలన్నాడు. ఏ కృపలో? ఏ కృప అండి? ఇవ్వడంలో కూడా ఎదగాలి. అంటే ఆత్మీయ జీవితంలో నుంచి ఏది పుడుతుందండి? ఇవ్వడం పుడుతుంది. ఆత్మీయ జీవితం లేకుండా ఇవ్వడం పుట్టదండి. ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు వాళ్ళు. మనందరికీ ఉన్న కోరిక ఆత్మీయ జీవితంలో పెరగాలి ఖచ్చితంగా. అంతే. ఒక తెలియని అమాయకుడు దోలగాసుకునే ఒక అతను ఇందాక చెప్పిన అతను ఎవరంటే దోలగాసుకున్నాడు. ఆ అమాయకుడు మాట చెప్తున్నాడు. మారితే ఎందుకండి అయ్యారు? ఖచ్చితంగా మారాలండి అయ్యారు. అలాగే మారితేనే ప్రార్థనకి రావాలి. అందుకని ఎందుకంటే వాళ్ళందరూ వస్తాం ప్రార్థనకి అన్నాడు. ఇప్పుడు అందరూ మానేమంటావా అన్నట్టు కూడా అడిగాను నేను. అప్పుడు మానేమని కదండి, మారితేనే పూర్తిగా రావాలి. ఇక్కడ మనం ఇవ్వడంలో మనిషికి ఆనందం కలుగుతుంది. ఇవ్వడం అనేది అది ధన్యత. అది ఇవ్వడం అనేది ధన్యత. నిజమే. ఆత్మీయ జీవితం అనేది ఆత్మీయ జీవితంలోంచి పుట్టేదే దేవునికి ఇవ్వడం. మరోసారి మీరు కొరింథీ మొదటి పత్రిక 10:26 చదవాలి. 10:36, 26 చదివారు. 10:26, 36. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునై ఉన్నది. ఇవన్నీ ప్రభువే, ప్రభువు అన్నమాట. ఇవన్నీ ప్రభువే. అంచేతను దేవునికి ఇవ్వడం అనేటువంటిది దేవుని రాజ్య సరిహద్దులు విస్తరింపచేయాలి. దేవుని రాజ్య హద్దులు, సరిహద్దులు వ్యాపింపచేయాలి. ఇవ్వడంలో దేవుని రాజ్యం యొక్క సరిహద్దులు పెంచాలి, విస్తరింపజేయాలండి. ఆత్మీయంగా బతికి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని రాజ్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే సరిహద్దులను వృద్ధి చేస్తారు. వాళ్ళు దేవుని రాజ్య పౌరులు. దేవుని రాజ్య పౌరులు సరిహద్దుల్ని విస్తరింపజేయాలంటే దేవునికి ఇవ్వడం అనే దాంట్లో నుంచి వస్తుంది. పూర్తిగా దేవునికి ఇవ్వాలి.
స్వార్థం ఏం చేస్తుందంటే సత్యాన్ని అడ్డగిస్తుంది, ధారాళంగా ఇవ్వడానికి అడ్డగిస్తుంది సత్యం. స్వార్థం దేవునికి ఇవ్వాలా అనేటువంటి ఒక స్వార్థం చూశారు మనుషులకి. అది ఏం చేస్తుందంటే సత్యాన్ని అడ్డగిస్తుంది, ఆత్మీయంగా బ్రతకటానికి అడ్డొస్తుంది, దేవునికి ఇవ్వడానికి అడ్డొస్తుంది, దేవుల్లో పెరగడానికి అడ్డొస్తుంది. స్వార్థం అనేది చాలా ప్రమాదం కదా. ఇప్పుడుదా తిరిగి వచ్చాం, ఇప్పుడు ప్రార్థనకి ఏమవుతాం, నిద్ర సరిపోదు, పొద్దున్న పనికి వెళ్ళాలి కదా. మళ్ళీ స్వార్థం ఏంటంటే అక్కడ నిద్ర సరిపోదు. అది స్వార్థం ఏంటంటే మనిషికి నిద్ర సరిపోదు. ఇప్పుడు దగ్గరికి వచ్చాడట, ఇప్పుడు ఏం సరిపోదు, ఇప్పుడు ప్రార్థనకి వెళ్తే గంట సేపు ఉంటుంది ప్రార్థన, 2 గంటలని ఉంటుంది, 2 గంటలు అయిపోయింది మనం పడుకుంటే పొద్దునప్పటికి వెళ్ళడం. స్వార్థం అనమాట అండి. టైం అంతా నువ్వే తీసుకోవాలి, టైం అంతా నీదే, నీ స్వార్థానికి ఉపయోగించుకోవాలి. అక్కడికి వెళ్ళాలి అనుకుంటే 2 గంటలు అయిపోద్ది, 2 గంటలు ఎవరు ఉంటారు అక్కడ, తర్వాత పొద్దులు లేవాలి కదా. నేను ఇప్పుడుదా తిరిగి వచ్చాను, నేను ఎక్కడికి వచ్చి ఎలాగెళ్ళిపోతాం ప్రార్థనకి, ఖాళీ ఉంటే వెళ్ళొచ్చు కానీ ఏమి వెళ్ళిపోతాం. మనిషి ఈ స్వార్థం అనేది మనుషుడిని సత్యాన్ని అడ్డగిస్తుంది, ధారాళంగా ఇవ్వడాన్ని అడ్డగిస్తుంది, ఆత్మీయంగా ఎదగడానికి అడ్డొస్తుంది. ఏదండి అది? స్వార్థం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూడాలి. చూద్దాం ఒకసారి. దినవృత్తాంతాల గ్రంథం 29:3 దినవృత్తాంతాల గ్రంథం 29:3 అందరూ దయచేసి అందరూ చూడాలి. 29:3 నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, అవును, వస్తువులు గాక, మక్కువ మళ్ళీ చదవండి. మక్కువ, నాకు కలిగి ఉన్న మక్కువ చేత మా మందిరం నిమిత్తం ఏం చేశానంటే వస్తువులు గాక, నా సొంతమైన బంగారం వెండిని నా దేవుని మందిరము నిమిత్తము ఇచ్చేదను. అందువల్ల ఇక్కడ ఎప్పుడు మనకు వస్తుందంటే స్వార్థం అనేది అడ్డు వస్తుంది. స్వార్థం లేనప్పుడు స్వార్థం సత్యాన్ని కూడా అడగించేస్తుందని. స్వార్థం అనేది మనిషి స్వార్థం దగ్గర ఫెయిల్ స్వార్థం అనేటువంటిది ఆత్మీయ జీవితానికి దేవునికి ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎందుకు వాళ్ళు మరి అలాగా దేవునికి వాళ్ళు అమ్మేసేసి ఇచ్చేసారు అంటే ఎందుకంటారు చెప్పండి మీరు? ఎందుకు వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు? ఆ డబ్బు మీద వాళ్ళకి ఆశ లేదంటారా? డబ్బు ఉండాలని వాళ్ళకి తెలియదు అంటారా? అయ్యో నా కుటుంబానికి కావాల్సింది అంతా నా బిడ్డలు పెంచుకుంటాను అనుకుంటారా? మీరు ఎందుకు అలాగ ఇచ్చారు? వాళ్ళు ఎందుకు అలాగిచ్చారు? ఒక పాట ఈ మధ్యన పాడతారు, పాత పాట నుండి. నా వెండి కనకంబు నా తండ్రి గైకొని మీ అవంత అయినాను ఆశంప మదిలోన. ఒక ఆత్మీయుడు పాట పాడుతున్నాడు. నావన్నీ అంగీకరించుము దేవా, నా వెండి కనకంబు అంతా కూడా మొత్తం అంతా దేవుడికి ఇచ్చేస్తాడు. నుంచి ఆ పాట ఒక ఆత్మీయుడు కడుతున్న పాట. అది దేవునికి ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది హృదయం నుంచి రావాలని చెప్పాను. మరి మొదటి శతాబ్దం క్రైస్తువులు అంత అలాగే అలగిచ్చేశారంటారు. కారణం మీరు చెప్పాలి. మీరు వాళ్ళు సిలువ ఛాయలో బతికారండి. వాళ్ళు సిలువ ఛాయలో బతికున్నాడు. సిలువని అనుభవించేశారండి. వాళ్ళు క్రైస్తవ జీవితంలో వాళ్ళు సిలువను అనుభవించేశారు. సిలువ ఛాయలో జీవించారు. వాళ్ళు సిలువే అనుకున్నారంతే. సిలువే నాకు ప్రాముఖ్యమైంది. ఎందుకంటే భూమియు అక్కడ ఏమన్నాడండి 26 వచనంలో 10:26 మర్చిపోకండి. భూమియు దాని పరిపూర్ణత ఎవరివి ఉన్నాయి? ప్రభువునై ఉన్నవి. అందుకే సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలటండి దేవునికి ఇవ్వడానికి అలవాటు పడ్డారటండి. అది చూడండి ఎంత గొప్ప సంగతం. దేవునికి ఇవ్వడానికి అలవాటు పడ్డారటండి ఇశ్రాయేలు ప్రజలు. చూడండి నిర్గమకాండం. దేవునికి ఇవ్వడానికి అలవాటు పడ్డారని చూడండి. నిర్గమకాండం 36 అధ్యాయంలో, ఆదికాండం తర్వాత నిర్గమకాండం, దాంట్లో 36 అధ్యాయము
36:5-7 మోసేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు అవును ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారం అమ్మ చూడాలి, మీరు వాళ్ళు అలవాటు పడ్డారండి. చదవండి బాగా. మా పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ చేయకుండా తేవద్దని ఆజ్ఞాపించాను. మోసేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలకు కావలసిన దానికంటే ఎలాగిచ్చేశారటండి, బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా మోసే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినా ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించేసాడు. చూడండి, తేవద్దు అని దాకానండి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకురావడం ఏం చేశారంట, మానేశారంట. జగన్నాపురం డాక్టర్ గారు ఉన్నారండి. ఎవరైనా పేషెంట్ తీసుకెళ్తే తీసుకురాకుండా పోయి చేయలేకపోతున్న బతిమాలుతాడండి. మరి అదేంటో అది ఆయన ఆ డాక్టర్ గారు ఏంటో మనకు తెలియదండి. ఎవరైనా డబ్బులు వస్తాయని వాద్యం చేసుకుంటారు. ఆయన ఏమంటారో తెలుసా, పాస్టర్ గారు మీకు చాలామంది చెప్పేస్తున్నాడు, చెప్పకుండా బాబు పాస్టర్ గారు, బాబు నేను నమస్కారం చెప్తాను బాబు, ఎవరు చెప్పొద్దు అంటాడండి ఆయన. మరి అదేంటో మనకు తెలియదు. ఇక్కడ తేవద్దని బతిమాలేటండి ఎవరు, మోసే. అంటే దేవునికి ఇవ్వడం అనేటువంటి దాంట్లో మీరు గమనించవలసిన అవసరం ఉంది. యూదులు దేవునికి దారాలను ఇవ్వడానికి ఏమైపోయారటండి, అలవాటు చేసుకున్నారు వాళ్ళు. ఎందుకట, నాకు చదివా, భూమియు దాని పరిపూర్ణత ఎవరే అంటే అర్థం ఏంటండి, అన్నీ అయినయే ఇంకా అంటే అర్థం ఏంటండి, ఎవరు మాట సమస్తం అయినయే ఇంకా అర్థం ఏంటండి, అది చెప్తున్నాడు ఆయనని. చెప్పండి ఏంటి, ఇంకా సమస్తం అయిందంటే అర్థం ఏంటండి, ఓకే అది అదంతా ఒకటే, అదంతా రైతే, ఆ వాక్యంలో ఉన్నది అదే. కానీ అర్థం ఏంటి, ఎందుకు ఆ మాట ఉపయోగిస్తున్నాడు ఆయన, ఎందుకు ఆ మాట ఉపయోగిస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు 10:26 వచ్చింది, ఎందుకు ఆ మాట ఉపయోగిస్తున్నాడు? కీర్తనల గ్రంథం 24 ఎందుకు ఆ కీర్తన కూడా ఉపయోగించుకుంటున్నాడు? జాగ్రత్తగా మనం చూడవలసిన అవసరం ఉంది. దేవునికి ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప అంశం అండి. అది దేవునికి ఇవ్వడం, అది ఇవ్వడం అనేది ఎలా ఉండాలంటే, ఇశ్రాయేలీలు బాల్యం నుంచే దాన్ని ఇవ్వడం అనేటువంటి దాన్ని నేర్చుకున్నారంట. వాళ్ళు ఇశ్రాయేలీలు బాల్యం నుంచి నేర్పించారంట పిల్లలకి. ఇవ్వడం అనే దాతృత్వం అనేది మొదటి నుంచి అలవాటు చేసేసారంట వాళ్ళు. లేకపోతే ఏబీలు అలా ఇవ్వడండి దేవునికి. ఆదాం అమ్మమ్మలు చెప్పారు వాళ్ళు, ఏబీలకి కయ్యని చెప్పారండి, దేవునికి ఎలాగివ్వాలో చెప్పారు వాళ్ళు. ఆ అవగాహన ఆదాముకి అవ్వమ్మకు ఉంది అవగాహన, లేకపోతే ఎలగొస్తుంది ఇవ్వడం దేవునికి ఇవ్వాలని. తల్లిదండ్రులు నేర్పించారు వాళ్ళిద్దరికీ నేర్పించారు. కానీ విశ్వాసం లేకుండా కయ్యని ఇచ్చాడు, విశ్వాసంతో ఏబేలు ఇచ్చాడు, తేడా వచ్చింది. అందువల్ల విశ్వాసాన్ని బట్టి అతను ఏమయ్యాడు, నీతిమంతుడయ్యాడు. ఇతనేమో తిరస్కరించబడ్డాడు, దేవుడు అతను తోలేశాడు. అందువల్ల గమనించవలసిన అవసరం ఉంది. అందుకే ఇవ్వడం అట్టండి గృహ నిర్వాహకత్వంలాగా ఉండాలటండి. గృహాన్ని నిర్వహించడానికి ఉండేవారు పూర్వం డబ్బున్న వాళ్ళకి. యోసేపు ధనవంతుడి ఇంట్లో గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకత్వం ఎలా చేశాడు యోసేపు? మామూలు కాదండి, మామూలు నమ్మకం కాదండి. ఇంకా ఎంతవరకు నమ్మకం అంటే, యోసేపు ఎంత నమ్మకం వస్తుందంటే అండి, ఆలోచన చేస్తుంటే నమ్మకాన్ని ఇంకా మనం వర్ణించలేమండి యోసేపు నమ్మకాన్ని. ఆ కరువు వస్తుంది, 7 ఏళ్ళు పంటలు పండుతుంది, 7 ఏళ్ళు కరువు వచ్చేది, 7 ఏళ్ళు పంటలు పండుతుంది అని లెక్క చెప్పేస్తే, ఈ పనులు చేయడానికి మంచి జ్ఞాన్ని నేర్పరచుకోమంటే ఆ పరివారం, ఆ ప్రభుత్వం, ఐగుప్తు ప్రభుత్వం ఆలోచించుకుందటండి. ఎంత జ్ఞానం ఉన్నాడు కొనుక్కోగలం ఇంకా మనం, ఎంత జ్ఞానం ఉన్నామండి. యోసేపుకున్న జ్ఞానం ఉన్నాడు కొనుక్కోగలం మనం ఇంకా. అంచేత నీ పదవి ఎవరికి ఇచ్చేయాలి? ఈ పదవి యోసేపుకి ఇచ్చేయాలి. ఎంత నమ్మకం అంటే, ఫరో రాజు ఏమంటాడంటే, అక్కడ కొన్ని చదివేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి. అతను ఏమన్నాడంటే, ఒక సింహాసన విషయంలోనే నేను పరువుని అంతే. ఏ విషయంలో పరువుని? నేను సింహాసనం మీద కూర్చుంటాను అంతే. సింహాసనం నీది మాత్రం కాదు. సింహాసనం ఎవరిది? సింహాసనం పరువుది అంతే. ఉన్నదంతే ఎవరిది? ఎంత నమ్మకస్తుడండి ఆయన. అక్కడ అంటాడండి, ఆ గృహ నిర్వాహకుడిగా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఎవరంటే పోతిఫరా
ఆ పోతిఫార్ ఇంట్లో అంటాడండి, పోతిఫార్ అంటాడండి, మొత్తం ఈ ఇంటికి అధికారి నువ్వే, కానీ ఆమె మాత్రం నా భార్య ఏందో, ఆమె కాదు, ఆమె నా భార్య, మొత్తం అంత నీ అధికారం ఎవరో, మొత్తం నీది అధికారం. బా ఏం నమ్మకం అండి అది, ఎంత నమ్మకం అండి. ఎందుకు ఆ పదవులు వస్తాయండి వాళ్ళకి, ఎందుకు ఆ గొప్పని అటువంటి వాళ్ళని గొప్పగా తీసుకుంటాడు దేవుడు అంటే, అంత నమ్మకస్తులండి వాళ్ళు. పోతీఫర్ ఇంట్లో అతనే మొత్తం. పోతీఫర్ ఏమండి ఐగుప్తు దేశానికి మొత్తం రాజ్యాధినేత ఎవరండి, యోసేపు, కానీ సింహాసనం ఎవరు ఉంటాడు, ఫరో ఉంటాడు. ఇవ్వడం అనేటువంటిది ఎలా ఉండాలంటే గృహ నిర్వాహకులాగా ఉండాలంటే, అంత నమ్మకం ఉండాలంటే ఇవ్వడం అనేది, ఇవ్వడం అనేది అంత నమ్మకంగా ఉండాలి. చూద్దాం ఒకసారి నిర్గమాకాండం 19:5 నిర్గమాకాండం 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశ జనులలో నాకేమైపోతారు, స్వకీయ సాంపాద్యమగుదురు. దేవుని ప్రజలటండి, దేవుడికి సంపద అటండి. ఆయన అనుసరించే ప్రజలు అటండి, ఆయన సంపద, దేవునికి సంపద. దేవుడు ఎందుకు మనిషిని కలుగు చేశాడు, చేతులతోటి. ఆయనకు ఒక సంపద మనిషి. ఎందుకు మనిషి కూడా వెంబడిస్తున్నాడు దేవుడు. యేసుప్రభు వద్దంటే ప్రజలు ఎందుకు సువార్తికులు ఎందుకు తిరుగుతున్నారు ఇంటికి, ఎందుకు బతిమాలు తిరుగుతున్నారు. మానవ జాతి ఆయనకి ఎవరటండి, ఏ సంపద, స్వకీయ సంపద, ఆయనకి స్వకీయ సంపద. ద్వితీయోపదేశకాండం 10:14 ద్వితీయోపదేశకాండం 10:14 ఆకాశము మహాకాశము ఆ భూమియు అందున్నదంతయు. అబ్బో, మళ్ళా చదవండి. చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు దేవుడని యెహోవావే. బా ఏం మాటలండి ఇవి. అందుకే గృహ నిర్వాహకత్వం దేవునికి ఇవ్వడం అనేటువంటిది ఎలా ఉండాలంటే, గృహ నిర్వాహకుడు ఎంత నమ్మకం ఉంటాడో, ఎలాంటి వాడికి గృహాన్ని నిర్వహించమని ఇస్తాడు, డబ్బున్నవాడు నమ్మకస్తుడే ఉండాలి. పోతీఫర్ లాంటి గొప్ప భాగ్యవంతుడు ఎందుకు యోసేపుకి ఇచ్చాడు. యోసేపుకి అక్కడ ఎవరున్నారు, బొంది జనాంగం ఉందా, ఎవరైనా ఉన్నారా, అది అక్కడేమో ఉద్యోగం చేస్తున్నాడు. అతను కొనబడ్డావాడు, దాసుడిగా కొన్నాడు, బానిసగా తీసుకొచ్చి కొనుక్కున్నాడు. అతను అమ్మెత్తి కొనుక్కున్నాడు. ఒక బానిసవాడికి గృహ నిర్వాహకత్వం అప్పగించేస్తాడా అంటే, సోదరులారా, దేవునికి ఇవ్వడం అనేది ఎలా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తనలు 50:10 కీర్తనలు 50:10 అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ అన్నీ నాయే. ఎన్ని కొండల మీద ఉన్న కొండల మీద ఇంకొకలయా, 1000 అనేటువంటిది మొత్తం కొండల మీద ఉన్న అన్నీ నాయే అని చెప్పడం దేవుడు. మొత్తం 1000 అనే సంఖ్య మొత్తం నాది అని చెప్పడానికి. 100 అనే సంఖ్య సంపూర్ణతకి 1000 సంవత్సరాలు. దేవుడు యేసుప్రభు అక్కడ మరి ప్రకటన గ్రంథంలో ఎన్నేళ్ళు పరిపాలన చేస్తాడు అన్నాడండి. 1000 అంటే ఎన్నాలండి. మిమ్మల్ని అందరిని అడుగుతాను, రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది, దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది భూమి మీద? క్రీస్తు సంఘము స్థాపించబడ్డప్పుడు, పెంతెకొస్తే అనే పండుగలు స్థాపించబడ్డప్పుడు దేవుని రాజ్యం భూమి మీద ప్రారంభించబడింది. ఎప్పుడు దాకా ఉంటుంది అది? యేసుప్రభు వచ్చే వరకు ఉంటుంది. అంటే దీన్ని ఎన్ని సంవత్సరాలు అన్నాడండి? 1000 సంవత్సరాలు. 1000 అంటే దాని అర్థం ఏంటండి? మొత్తానికి ఎక్కడ చూపించేస్తుంది దీన్ని? రాజ్యం స్థాపన కానించి ఆఖరు యేసుప్రభు వచ్చే వరకు అంతకాలం చూపిస్తుంది 1000 అనేది. అందువల్ల దేవునికి ఇవ్వడం అనేటువంటిది ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు మాత్రమే దేవునికి ఇస్తారు. ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు ఇస్తుంటారు. ఎదుగుదల అనేది, ఆత్మీయ ఎదుగుదలకి ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. మన దేశం ఎందుకు పేద దేశం అయిపోతుంది? ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఎవరో,
భారతీయులు ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఎవరు? కుటుంబాలు ఎందుకు పాడైపోతాయి? కుటుంబాన్ని చూసుకోవాల్సిన విధంలో చూసుకోకపోవటం వల్ల కుటుంబం పాడైపోద్ది. భారతదేశంలో సంఘాలు ఎందుకు పాడైపోతాయి? దేవునికి ఇవ్వడంలో వెనకైపోతారు. అందువల్ల ఓ కుటుంబం బాగుండాలన్నా, ఓ సంఘం బాగుండాలన్నా, ఓ దేశం బాగుండాలన్నా ఒక సభ్యుడు, ఒక పౌరుడు ఇచ్చే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుని ఎందుకు దేశాలు పాడైపోతాయంటే రాజ్యానికి, దేశానికి ఇవ్వడానికి పన్ను కట్టకపోవడం, రకరకాలుగా అనేకమైన ప్లాన్లు, పథకాలు వేసుకుండి ఏదో చేయడం అనేటువంటిది. అందుకే అక్కడ నిజమే ఇచ్చుట అనేది చాలా ప్రాముఖ్యం. మాసిదోనియా క్రైస్తవులు వాళ్ళు ఇవ్వడంలో ధనవంతులట. చదవండి కొరింథీ 2వ పత్రిక 8:2. ఇవ్వడంలో ధనవంతులేటి? చదవండి 8:2. కొరింథీ 2వ పత్రిక 8:2. 8:2. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా. అమ్మ మళ్ళీ చదవండి. ఎలాగంటే అందరూ వినాలి. బహు శ్రమల వలన పరీక్షించబడితే ఏం చేశారంటే వాళ్ళు అది అత్యధికం సంతోషం పెట్టి బహుశ్రమలు పడుతుంటే వారు నిరుపేదలైనను అదిగో వారు ధనవంతులు ఇవ్వడంలో మహాధనవంతులు అంట, పేదవాళ్ళు నిరుపేదలు అంట. వాడు ఎంత గొప్పవాళ్ళంటే మాసిదోనియా క్రైస్తవులు చెప్తున్నాడు కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు. 8:3 చదవండి. కొరింథీ 2వ పత్రిక 8:3. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను అవును తమ్మంతట తామే ఇచ్చారు, బతిమాలారట. మేము ఇస్తామని బతిమాలారంట కొరింథీ క్రైస్తవులు, మాసిదోనియా క్రైస్తవులు. అదిగో సామర్థ్యం కంటే కదా, సామర్థ్యం కంటే ఎక్కువ కూడా. ఓకే, వాళ్ళు మాసిదోనియా క్రైస్తవులు తమ్మంతట తామే ఇచ్చారు. ఇవ్వడానికి పౌలు బతిమాలారు, ఇవ్వడానికి తమ్మును తామే అప్పగించేసుకున్నారంట. 8:5 చదవండి. 8:5. ఇదియుగాక మొదట ప్రభువుకును మాకును అదిగో ఇవ్వడానికట తమ్మును తాము అప్పగించుకున్నారంట మాసిదోనియా క్రైస్తవులు. అందుకే వారు ఇచ్చుట యందు వారు ధనవంతులు. తమ్మంతట తామే ఇచ్చారు, తమ్మంతట తామే బతిమాలారు, తమను తాము అప్పగించేసుకున్నారు ఇవ్వడానికి మాసిదోనియా క్రైస్తవులు. అందుకే ఇచ్చే వాళ్ళకి సిద్ధ మనసు, హృదయ ప్రేరణ, ఉత్సాహం, చనుక్కోకుండా ఇవ్వాలి అనేటువంటి తత్వం ఎవరికి వస్తుందంటే ఆత్మీయంగా బతికేవాళ్ళకి. ఆత్మీయ జీవితానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునికి ఇవ్వడం. దేవునికి ఇవ్వడం చాలామంది ఎందుకు దేవునికి ఇవ్వలేకపోతారు అంటే స్వార్థం. ఎందుకు ఇవ్వలేకపోతారంటే సరైన ఉపదేశం లేకపోవడం. సరైన ఉపదేశానికి వాళ్ళని సరైన ఉపదేశం చేసినా అది గ్రహించుకోకపోవటం. ధనాపేక్ష అనేటువంటిది. అంచేతను పుచ్చుకుంటే కంటే ఏ ధన్యం అండి? ధన్యం. పుచ్చుకున్నవాడికి పుచ్చుకున్నవాడికి ఇచ్చేవాడికి తేడా ఏంటి? అదిగో అది అసలు మెయిన్ అండి. అది ఎవడు చేయి పైన ఉంటుంది? ఇచ్చేవాడు చేయి పైన ఉంటుంది. ఇచ్చేటప్పుడే చేయి పైకి వస్తుంది. పుచ్చుకోండి చేయి కింద ఉంటుందా పైన ఉంటుందా? పుచ్చుకోండి చేయి పైన ఉందనుకోండి, ఇచ్చేవాడు ఇస్తాడా? ఎవడా ఇస్తే ఎలాగెత్తాడు? ఇంకా చేయి పైన ఉంటే నీకు ఎలాగెత్తాడు? ఇచ్చేవాడు చేయి కింద అయిపోయింది అనుకోండి, పుచ్చుకునేవాడు చేయి పైన ఉందనుకోండి, ఎలాగెత్తాడు? ఇచ్చేవాడు కూడా ఏం చేస్తాడు? ఆయన చాలా గేరగా ఉంది, వీడికి డబ్బులు అక్కల కోసం ఇంకేమో ఎత్తాడండి. కాదంటారా? అంతే ధన్యత ఎవరిది? ఇచ్చేవాడిదే ధన్యులు. పుచ్చుకొండ కంటే ఎవరు ధన్యమట్టండి? ఇచ్చుడు ధన్యం. ప్రియా సోదరులారా, భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువు అయినవి. భూమి తన సంపూర్ణత దేవునివే, దేవుడు అనేటువంటిది. అందుకే దేవునికి ఇవ్వడం అనేది ఆత్మీయ జీవితానికి మూలమై ఉంటుంది. ఆత్మీయ జీవితానికి మూలం దేవునికి ఇవ్వాలని శ్రద్ధ లేకపోవటం. అందువల్ల దేశం బాగుండాలన్నా,
కుటుంబం బాగుండాలన్నా, సంఘం బాగుండాలన్నా ఆర్థిక స్థోమత పెరుగుతుంటేనే బాగున్నట్టు లెక్క. నీకు 10 రూపాయలు కావాల్సి అప్పుకు బయలుదేరితే నువ్వు ఉన్నట్టు కాదు. పేదరికం డబ్బు సంపాదిస్తున్నా కానీ 10 రూపాయలు నువ్వు దాయలేకపోతున్నావు. 100 రూపాయలు అవసరం లేదు నీ దగ్గర. 100 రూపాయల కోసం ఇంటింటికి తిరుగుతావు. ఏదన్నా బిడ్డకి ఏదైనా కావాలంటే ఒక 1,00,000 రూపాయలు లేవు నీ దగ్గర, ఒక 50,000 లేదు, 25,000 లేదు అన్నట్టుగా. అంటే అందరూ కూడా అభివృద్ధి ఎక్కడ ఉంటుందంటే ఆర్థిక పరిస్థితి. అంత ఆర్థిక పరిస్థితినా నేను మాట్లాడేది ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఆత్మీయ జీవితంలో ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఆత్మీయ జీవితం జీవించే వాళ్ళకి ఆ మనసు ఉంటుంది, లేకపోతే వాళ్ళకి అందరికి ఇవ్వలేరండి వాళ్ళు. ఎందుకు మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘం వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు దేని ఆశించారండి? వాళ్ళు శిలువ మీద పూర్తిగా ఆధారపడిపోయారు. అందువల్ల నా ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా వర్ధిల్లటానికి, ఎక్కువగా వర్ధిల్లడానికి మనం దేవునికి ఇవ్వడం వల్ల పేదోళ్ళు ఎవరెవడను. ఇవ్వనివాడు పేదోడవుతాడు అన్నాడు. ఇచ్చినవాడు పేదోడవుతాడని చెప్పలేదు. ఇంత చదివారు సామెతలు 11:24-20 చదవండి. ఇవ్వడం అనేటువంటి చాలా గొప్ప సంగతి. దేవునికి ఇవ్వడం, అది కూడా దేవునికి ఇవ్వడం. ఆ ఇచ్చుకునే దేవుడు ఎవరండి? మన ఇమ్మని చెప్పిన దేవుడు ఎవరండి ఆయన? అది 10:26. ఇప్పుడు చదవండి. 10:26, 24, 1 చదవండి. కీర్తన 24:1, కొరింథీ 10:26. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. 10:26 కొరింథీ 10:26. భూమియు దాని పరిపూర్ణతయు. అది దేవునికి ఇమ్మన్న ఆయన ఎవరంటే దేవుడు. ఏ దేవుడు అంటే అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన ఎవరికి ఇవ్వాలో ఇవ్వగలడు, ఎవరిని వద్దలు చేయగలడో వాళ్ళని వద్దలు చేస్తాడు. అంతా ఆయన చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. మొత్తమంతా మనం దేవుని చేతిలో ఉన్నాం. ప్రకటన గ్రంథంలో చెప్తుంటాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకున్నాడంట యేసుప్రభు. అంటే అంత పెద్ద చెయ్యింది. 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు యేసుక్రీస్తు అన్నాడు. అంత బలవంతుడు. నక్షత్రాలను పట్టుకునే పని ఆయనకి లేదు. అది ఎందుకు చెప్తున్నాడంటే ఆయనకున్న బలాన్ని చూపిస్తున్నాడు, ఆయనకున్న శక్తి సామర్థ్యాలు. దేవుడు అనేటువంటిది, దేవునికి ఇవ్వడం అనేటువంటిది ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అంశం.